వంద మందికి జరుగుతా ఉంది. ఈ అన్యాయం అర్హులైనటువంటి వాళ్ళని చూసి అన్ని రేషన్ కార్డు కానీ ఇళ్ల స్థలాలు కానీ ఇల్లు నిర్మించుకోవడానికి అధికారంలో ప్రధానంగా కోరుతా ఉన్నాను. ప్రకారంగా మీరు ఇచ్చిన లిస్టు ప్రకారంగా మేము వచ్చినాయి అంటారు. ఈ రోజు నేను ఒక విషయం చెప్తున్నా, మన ఊరికి ఒక పిల్లని ఇవ్వడానికి వాళ్ళు వస్తే అతనికి భూమి ఉన్నదా, జాబ్ ఉందా, పిల్లవాడు మంచోడా, తండ్రి మంచోడా, తల్లి మంచోడా అని ఎంక్వైరీ చేసి మనకు పిల్లని ఇవ్వగలుగుతారు. ఈ రోజు మీ సర్వే ఏ రకంగా చేసారంటే ఇది మొత్తం తక్కువ ఉన్నది. ఇది ఒక గరీబ్ నుంచి పక్క ఇంట్లో అడిగితే వీళ్ళకి ఇల్లు ఉన్నదా ఏమున్నదని చెప్తారు. మనం దరఖాస్తు పెట్టేసిరు, సర్వే చేసేసిరు, ఇది చేసిరు అని చెప్పేసి ఇచ్చేసిరు అంటే ఎంతవరకు సార్ నిజం? మంచి 2 ఎకరాలు 3 ఎకరాల భూమి 4 ఎకరాలు 5 ఎకరాల భూమి ఉన్న ఒక రేషన్ కార్డు వచ్చింది. ఒక ఆటో నడిపించుకుంటాడు, అతనికి రాలేడు. ఓ గుడిసె ఉన్నది, ఆమెకు రాలేదు రేషన్ కార్డు, ఇవాళ పేరు లేదు. ఎంత బాధాకరంగా ఉందో, చాలా బాధాకరంగా ఉంది. ఇంకొకటి ఈ ఇళ్ల గురించి ఇంతకుముందు అప్లికేషన్ చేసారు, ఏది 6 గ్యారెంట్ల మీద. అది కాకుండా మళ్ళా వాళ్ళు లిస్ట్ అవుట్ తీసుకున్నారు. పార్టీ పరంగా తీయద్దు అని లిస్ట్ అవుట్ తీసుకొని మళ్ళీ అప్లై చేసి అన్ని స్టేట్ నుంచి వస్తాయి.